Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ శంకరాచార్య విరచిత శివానంద లహరి శ్లోకాలను సంక్షిప్త భావసహితంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. శంకరాచార్యుల వారు తన మనస్సేమీ కఠినం కాదంటూ వివరించిన శివానంద లహరి 95వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతి మృదులౌ మమ చరణ వతి కఠినం తే మనోభవానీ సా ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథా వేసః. ఈ శ్లోకమునకు భావము: ఓ గౌరీనాథ, నా అడుగులు చాలా మృదులమైనవి, నీ హృదయం చాలా కఠినమైనది అనే సందేహాన్ని వదిలిపెట్టు. అంత గట్టి కొండను ఎలా ప్రవేశించావు? ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు తన మనస్సు కఠినమైనది కాదు అంటూ ఇలా వివరిస్తున్నారు. ఓ గౌరీనాథ, నీ అడుగులు చాలా మృదువైనవి అని అనుకుంటున్నావు కదా. నా హృదయం ఏమంత కఠినమైనది కాదు స్వామి. నా హృదయం కఠినమైనదేమో అనే సందేహాన్ని నువ్వు వదిలిపెట్టు. ఎంతో గట్టి కొండ అయిన కైలాసగిరిలో ప్రవేశించగలిగిన నీకు నా హృదయం ఏమీ కఠినమైనది కాదు స్వామి. నీవు నా హృదయంలో ప్రవేశించి అక్కడే ఉండు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. శివానంద లహరి తరువాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.